హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర నిమజ్జనాలు జరిగాయా? మాది నిన్న నైట్ జరిగిందనమాట. నిన్న సాయంత్రం నుంచి నైట్ జరిగింది. ఇక్కడ మాత్రం సూపర్గా జరిగింది. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి మంచిగా జరుపుకున్నారు. ఇక్కడ వినాయకుడిని తీసి ఫస్ట్ ట్రాక్టర్లో డెకరేషన్ చేసిన ట్రాక్టర్లో పెడుతున్నారు. వినాయకుడిని మాత్రం చాలా బాగా పెట్టారు. మళ్ళీ ఇక్కడ చాలా బాగా జరిగిందనమాట. దాన్ని ఏమంటారు, నిమజ్జనానికి సౌండ్స్ అవన్నీ డెకరేషన్స్ అన్నికంటే మెయిన్ నాకైతే చిన్నపిల్లలు డ్యాన్సులు కలర్స్ వేసుకోవడం అవన్నీ చాలా బాగా చేశారు. దేవుణ్ణి మాత్రం చాలా సంతోషంగా సాగనంపారు గంగమ్మ ఒడికి. చాలా బాగా జరిగింది. ఇక్కడ మాత్రం సూపర్గా అనిపించింది. మాకైతే ఎంత బాగా జరిగిందంటే అందరూ వచ్చి ఒక దగ్గర కూర్చొని చేసి మంచిగా జరిపించినారనమాట. సౌండ్ సిస్టమ్, డ్యాన్సులు, డీజేలు అన్నీ చాలా బాగా అరేంజ్ చేసిర్రు. చాలా బాగా చేశారు. దేవుణ్ణి మంచిగా కూర్చోబెట్టి అన్ని వేలం పాట కూడా వేశారు. ఇక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. మీ దగ్గర నిమజ్జనం ఎట్లా జరిగింది? మా దగ్గర మాత్రం సూపర్గా జరిగింది. నైట్ కరెంట్ ఒకటి ఉంటే కనుక బాగుండేది. పిల్లలు అయితే డ్యాన్సులు సూపర్గా చేశారు. దుంకుడు ఎగురుడు చాలా బాగా చేశారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. అందరికంటే పిల్లలే బాగా ఎంజాయ్ చేస్తారు. వినాయక చవితి అయితే వినాయకుడైనా వినాయకుని కోసం ఎంత చేయాలో అంతా చేస్తారు. పిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. పిల్లలు మాత్రం సూపర్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ సూపర్గా ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఒకటి అంటే ఉట్టి కూడా కొట్టిరు కొంతమంది. అంటే చిన్నపిల్లలతో ఉట్టి కొట్టించారు. ఉట్టి కొట్టించినాక కొబ్బరి కొట్టేసి తర్వాత వినాయకుడి నుంచి ముందుకు జరిపి కూర్చోబెట్టారనమాట. చాలా బాగా జరిగింది. ఇక్కడ మీ దగ్గర మంచిగా జరిగిందా? అందరు మంచిగా జరుపుకున్నారా? మా దగ్గర మాత్రం సూపర్గా జరిగింది. ఖైరతాబాద్ నిమజ్జనం కూడా అయిపోయిందంట. లైవ్ చూసారా? పిల్లలు మాత్రం డ్యాన్స్లు తీస్తున్నారు. కలర్స్ వైట్ అండ్ వైట్ డ్రెస్లు వేసుకొని అందరూ చాలా బాగా చేశారు. మళ్ళీ వాటర్ వేసుకుంటూ ఉట్టి కొట్టారు అనమాట. కొంతమంది ఏమో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు ఇలా పట్టుకొని వాళ్ళను కొట్టించారు. కొంతమంది ఏమో వాళ్ళే కొట్టారు. వాళ్ళు కొడుతుంటే నీళ్ళు చల్లడం వల్ల కొంతమందికి కొట్టరాలేదు. కొంతమంది ఏమో ట్రై చేశారు. అలా అందరు కలిసి ఇలాగలా ఉట్టి కొట్టేసి అందులో ఉట్టిలో ఏముంటుందంటే దేవునికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఉంటాయంట. ఒకటి కొబ్బరికాయ అండ్ ఇంకా కొన్ని చిల్లర డబ్బులు ఉంటాయి కదా, చిల్లర పైసలు పెట్టి ఉట్టి కొట్టిపిస్తారు. ఇక్కడ కొడుతున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు అందరు కలిసి కొట్టిరన్నమాట. ఉట్టి కొడుతుంటే పిల్లల మీద వాటర్ చల్లుతున్నారు. వైట్ డ్రెస్లు వేసుకొని మంచిగా కొట్టారు. కొంతమంది ఏమో వాళ్ళ తండ్రి ఉంటారు కదా, వాళ్ళు కొట్టారు. కొంతమంది ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇట్లా నిల్చొని ఒకరి మీద ఒకరు నిల్చొని కొడుతున్నారు. దానివల్ల మస్తు టైం అయింది. కానీ ఆ పిల్లలు మాత్రం ఆకుండా అంత ఎంజాయ్మెంట్ చేసుకుంటూ అంత ఓపికతోని వాళ్ళు ఎట్లా చేశారంటే పిల్లలకు ఉన్నంత మనకైతే అసలు స్టామినా ఉండదు. అంతసేపు వాళ్ళు ఉండి అంతా చేసుకున్నారు. చాలా బాగా చేశారు. మా దగ్గరనైతే ఇట్లా ఉట్టేం కొట్టరు అనమాట. మీ దగ్గర కొడతారా? మా దగ్గరనైతే కొట్టరు. నార్మల్గా ట్రాక్టర్లో దేవుణ్ణి ఎక్కించాక ఊరంతా తిప్పి అప్పుడు తీసుకుపోయి నిమజ్జనం చేస్తారు. ఇక్కడ మాత్రం ఉట్టి కొడతారు. ఇలానే కొడతారంట. నాకు తెలియదు, నేను అడిగి తెలుసుకొని చెప్తున్నాను అనమాట. చాలా బాగా కొట్టారు. వీళ్ళని ఎక్కించుకొని పిల్లల్ని వాటర్ జల్లుతూ చాలా బాగా చేశారు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్